దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. దేవుణ్ణి మనం ఆరాధన చేసి ఆ పరలోకపు తండ్రిని మనము కనపరుద్దాం. ప్రభువు మన మధ్యన ఉన్నాడు. ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యన ఉంటాను అనే సెలవిచ్చిన దేవుడు ఈరోజు మన మధ్యన ఆయన ఉన్నాడు. ఆయన హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభా. నాయన మహోన్నతుడా మీకే స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి మీకే వందనాలు, 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 వందనాలు ప్రభా. మహోన్నతుడా మీకే స్తోత్రాలు. హల్లెలూయా. ఓ కృప కలిగిన మా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా, 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 Be
Hallelujah.
యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభా. మహోన్నతుడా మీకే స్తోత్రాలు. దేవా ఈ ఉదయ కాలంలో మిమ్మల్ని స్తుతించడానికి నాయన ఘనపరచడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు ప్రభావము. మీరు బలపరచండి, మీరు మాట్లాడండి ప్రభా. మీ కార్యం ప్రభా మీదే జరిగింపచేయాలి. యేసు నామాన ప్రార్థన చేసుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పాదాలకు స్తోత్రాలు. మరి ఆయన నామానికి ఘనత మహిమ ప్రభావంలో ఆయనకే చెందుగాక. ఎందుకంటే ప్రభు నిజంగానే మన పట్ల కృపను చూపెడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క సమయంలో మరి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నట్లయితే చాలా క్లిష్టమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నాయి. దేశము, రాష్ట్రము, ప్రపంచమంతా కూడా ఒక భయాందోళనతో నింపబడి ఉన్నారు. మరి మన పట్టణం కూడా ఆ స్థితిలోకి వచ్చేసారు. సంఘముగా దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. ఎందుకంటే ప్రార్థన అనేది ప్రతి వ్యక్తికి కావాలి. ప్రార్థన జీవితం ప్రతి కుటుంబానికి కావాలి. ఎప్పుడు ఆ విధంగా మనం కలిగి మనం జీవించగలుగుతాము. ఆ ప్రాంతంలో ఎప్పుడైతే మనం ముందుకు నడవగలుగుతామో ఆ కృప కలిగిన దేవుడు మనకైనా సహాయం చేస్తారు. కాబట్టి దయచేసి మీ ప్రార్థనలో ఈ కరోనా మహమ్మారి ఇది తొందరగా నాశిపోయే విధంగా, మరి దీనికి వ్యాక్సిన్ తొందరగా వచ్చే విధంగా, ఈ వ్యాధిని దేవుడు అరికట్టే విధంగా మీ ప్రత్యేకమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి. ఆ విషయం గురించి మరి ప్రార్థన అనేది సమస్తమైన కార్యాలు ప్రభు ఆయన చేయగలుగుతారు. ఈ కార్యాలన్నీ కూడా ప్రభువే మనకైనా జరిగించింది ఆయన. మరి వాక్యంలో మనం వెళుతున్నాం. పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు మన అందరి పట్ల కూడా మనకైన కృపని ఆయన చూపెడుతున్నాం. ఇలాంటి స్థితిలో, ఇలాంటి భయాందోళనలో ఉన్న ఈ దేశంలో, మన పట్టణంలో మరి దేవుడు మనల్ని ఆయన భద్రపరిచినందుకు ఒకసారి దేవుడి మన స్తోత్రం చెప్తారు. అందరూ కూడా దేవుడు మన అందరినీ కూడా ఆయన భద్రపరిచినాడు. మరి అదేవిధంగా మన పట్టణాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా దేవుడు భద్రపరచాలి. దేవుడు ఆ కార్యాన్ని మనకైనా చేయని. వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే మరి ఆత్మీయ జీవితము అన్న దాని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే చాలామంది ఆత్మీయతల గురించి మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. మరి ప్రభు నాకు ఇచ్చిన జ్ఞానంతో, ప్రభు నాకు బయటకు వచ్చే విధంగా నేను మాట్లాడుతున్నాను. మరి ఎందుకంటే కదా ఆత్మీయత అనే దానికి సరైన నిర్వచనంలో, సరైన అర్థములు మనం నడుచుకోవాలి. అది ఆత్మీయత అంటే ఏంటి అన్న విషయాన్ని మనం చూస్తున్నప్పుడు మరి చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, మేము యేసుని నమ్ముకున్నాం అని చెప్పేసి, లేదా బాప్తిసం మనం తీసేసుకొని చర్చికి వచ్చిపోయినంత మాత్రాన ఆత్మీయత అనేది మనం కూడా మనం ఏమనుకోవాల్సిందంటే సంఘంలో ఒక సభ్యులుగా చేర్చబెట్టమే తప్ప మరి సంఘానికును దేవునికును మరి మనము పనికిరాని వారు అవుతాం, వ్యర్థం. అయితే ఆత్మీయత అనే దాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ఎక్కడ జీవించినా, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా తన స్థితిని ఆయన చూపించుకుంటూ వచ్చారు. తనలో ఉన్న కొన్ని గుణాలు అవన్నీ కూడా యేసయ్య చూపెడుతూ వచ్చారు.
పరిశుద్ధతను చూపెట్టాడు, ఆయన తగ్గింపును చూపెట్టాడు. మరి ఆయనలో ఉన్న మంచి గుణాలు, ప్రేమ, ఇవన్నీ కూడా దేవుడు ఆయన ఏం చేశాడంటే ఆయన చూపెడుతూ వచ్చాడట. ప్రియమైన దైవజనాంగమా, మనం ఆలోచన చేయాల్సింది, ఎన్ని విధాలుగా దేవుడు చూపిస్తూ ఆత్మీయమైన మార్గంలోకి, ఆత్మ సంబంధమైన మార్గంలో నడవాలని చెప్పి దేవుడు చూపెట్టాడు. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా చూస్తూ ఉన్నట్లయితే చాలామంది ఆత్మీయమైన జీవితాన్ని, వారిలో కూడా భక్తి జీవితము, ప్రార్థన జీవితము, మరి వారు జీవించిన విధానాలన్నీ కూడా దేవునికి చాలా ఇష్టకరంగా కనపడ్డాయి. దేవుడి విషయంలో చాలా ఆయన సంతోషపడేదిగా చూపించగలిగారు. అదే కొంతమంది బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడిని బాధించిన వారు కూడా ఉన్నారు, దేవుడిని బాధించిన వారు కూడా ఉన్నారు, ఇబ్బంది కలిగించిన వారు కూడా ఉన్నారు. అయినా కూడా దేవుడిని బాధించిన వారి పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆత్మీయులు నడిచిన వారి యొక్క స్థితి దేవుడు ఏ విధంగా నడిపించాడనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే కన్నా లోకంలో కూడా చూడండి, ఎవరైనా మంచిగా విని ఆ ప్రకారంగా నడుస్తూ ఉంటే ఆ వ్యక్తికి ఎంతైనా సహాయం చేయాలనిపిస్తూ ఉంటాం. కొంతమంది తీసుకుని వ్యతిరేకమైన భావంతో, ఆలోచనతో నడుచుకుంటున్న వ్యక్తులకి ఇంకొకసారి మనం సహాయం చెయ్యం. మనం ఎందుకంటే కదా అతనికి ఇస్తే పాడు చేస్తాడు అని. అయితే దేవుడు కూడా ఆయన ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే, ఆత్మ సంబంధంగా నడుచుకునే వారికి దేవుడు ఎప్పుడు కూడా కొదువ చేయడు. మరి ఇంకా మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈ ఆత్మ సంబంధమైన విషయాల గురించి మనం చూస్తున్నట్లయితే కొన్ని అనుభవాలు ఈ రోజు మీకు నేను పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. ఆ అనుభవంలో ఒకవేళ మనకి ఏదైనా లోటు ఉంటే కదా దాన్ని మనం సరిచేసుకుంటే చాలా మంచిది. వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు మీ పరిశుద్ధ గ్రంథాలు మీరు తీయండి. లూకా సువార్తలో 5వ అధ్యాయము 8-9 వచనాన్ని మనం చూస్తున్నట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 8-9 వచనాన్ని చూద్దాం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపెట్టిపో, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా వారందరూ విస్మయం పొందిరి, ఆశ్చర్యపడిరి. అద్భుతంగా చూస్తుంటున్నారు. బాగా ఈరోజు ఆలోచన చేయండి. ఆత్మీయ జీవితం గురించి మాట్లాడటానికి కోసం ఈ వాక్యాన్ని తీసుకున్నాను. ఇందులో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మరి వాక్యాన్ని యోధియ సమాజ మందిరంలో ప్రకటించిన తర్వాత మరి ఆయన ఏం చేశాడంటే కన్నా గెన్నేసరేతు సముద్ర తీరమున నిలిచాడు. ఆ సముద్రం తీరమునున్న 2 దోణిల్ని చూచాడు అని మనం చూస్తున్నాం. ఆయన యూదయ సమాజ మందిరములో ఆయన ప్రకటించాడు, వాక్యాన్ని బోధించాడు. అది అయిన తర్వాత గెన్నేసరేతు సముద్ర తీరానికి వెళితే అక్కడ ఆయన ఏం చేశాడంటే కన్నా 2 దోణిలు చూచెను. జాలరు వాటిలో నుంచి దిగి తమ వలలను ఏం చేస్తున్నారు, కడుగుతా ఉన్నారు అన్నమాట. బాగా చూడండి, ఆయన వాక్యాన్ని బోధించి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ బోధించాడంటే యూదయ సమాజ మందిరములో ప్రకటించాడు. అక్కడి నుంచి గెన్నేసరేతున్న ప్రాంతానికి ఆయన వచ్చి అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ సముద్ర తీరం దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు 2 ఓడలు కనబడ్డాయి.
2 దోణిలు కనపడ్డాయి. ఆ 2 దోణిలు చూశాడు. వారు ఏం చేశారంటే ఆ 2 దోణులను దిగి అని కూడా మనం చూసుకుంటున్నాం. దిగి వారు వలలని వారు ఏం చేస్తుంటున్నారంటే కడుగుతూ ఉన్నట్లుగా మనకు కనపడతారు. అంటే ఇది ఒక్కొక్క పదాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. యూద సమాజ మందిరము అని మొదలు చెప్తారు, దాన్ని అది వస్తున్న సందర్భము. రెండోదిగా ఆయన గెన్నెసరెతు అన్న ప్రాంతానికి వచ్చాడు, ఆ సముద్ర తీరానికి వచ్చాడు. ఆయన దేని చూశాడంటే ధోనిని చూశాడు. ఆ ధోని ఎలా ఉందంటే ఖాళీగా ఉందంట. హల్లెలూయా. ఆ ధోని ఎలా ఉంది? ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న ధోనిలో నుంచి వారు ఏం చేశారంటే జనాలు చేపలు పట్టే వాళ్ళు వాటిలో నుండి దిగి తమ వలలో ఏం చేస్తున్నారు? కడుగుతా ఉన్నారు. దాన్ని కూడా చూశాడు. బాగా గమనించాడు. ఖాళీ ధోని చూశాడు. రెండో దాని నుంచి దిగి వారు వలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కడుగుతూ ఉంటున్నారు. అంటే అంతవరకు ఆ వలలో నీళ్ళలో లేవా? రాత్రంతా కూడా ఆ వలలు నీళ్ళలోనే ఉన్నాయి. మరి చేపలు పర్లేదు, ఆ వలలు తీసుకొని వచ్చి మళ్ళీ కడుగుతూ ఉంటున్నారు. నీటితో దాన్ని కడుగుతూ ఉంటున్నారు. ఖాళీతోనే అని అంటున్నారు. అంటే దేవుడు మనల్ని ఆయన చూస్తూ ఉన్నాడు, మన ఇంటిని చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. అంటే అందరినీ చూస్తున్నాడు. చూసిన తర్వాత అవి ఖాళీగా కనపడుతున్నాయి. నీవు కూడా ఖాళీగా కనపడుతూ ఉన్నావు. నీవు కూడా ఖాళీగానే కనపడుతూ ఉంటున్నావు. ఎందుకు? ఏమి అంటే ఇంటిలో ఏమీ లేదు. ఆర్థికం లేదు, సరైన పోషణ లేదు. ఆ ఇంటిలో మనకు కావాల్సినవి మన ఇంటిలో లేకుండా పోతూ ఉన్నాయి. సమాధానం కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, ఏవైనా కానివ్వండి, అవి మన ఇంటిలో లేకుండా పోతున్నాయి. ఖాళీగా ఉండాలి. ఈ ఖాళీ సమయము అన్న దానిని గురించి మనం ఆలోచన చేస్తే, ఖాళీగా ఉన్న తర్వాత అక్కడ ఎవరు కానీ లేకపోతే మరి వెళ్ళిపోయిన వాడు సాతానుడు మళ్ళీ అక్కడికి వచ్చేస్తాడట. ఒకటేమో మన పరిస్థితి సరలేదు, ఖాళీగా ఉన్నాం. రెండోదిగా దేవుని కలిగి ఉండి కూడా మనం ఏం చేస్తామంటే పాపములు జీవించి, లోకానుసారంగా మనం జీవించి, మన ఇష్టానుసారంగా మనం జీవించాం. అయితే యేసయ్య దర్శించినప్పుడు అవన్నీ కూడా వదిలేశాం, కడిగేశాం. కడిగేసి ఖాళీగా ఉంది. అక్కడ ఎవరికి స్థానం ఇవ్వలేకుండా ఉంటున్నాం. 2 ఖాళీలు ఉన్నాయి. ఒకటి, నీ ఇంటి పరిస్థితి ఖాళీగా ఉంది, నీ పరిస్థితి ఖాళీగా ఉంది. ఏమి చేయలేని స్థితిలో నీ ఇంట్లో నువ్వు ఉన్నావు, ఏమి మాట్లాడలేని స్థితిలో నువ్వు ఉన్నావు. అయితే దేవుడు ఆ విషయాన్ని బట్టి మనకి ఏం చెప్తున్నాడంటే దాన్ని నింపడానికి ఆయన చూస్తూ ఉంటున్నా. రెండోదిగా ఆత్మీయ జీవితాన్ని గురించి కూడా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి మనం వెలిగింపబడి కడగబడిన తర్వాత, శుభ్రమ చేయబడిన తర్వాత, ఇవన్నీ కూడా లోపల ఉన్నవన్నీ కూడా బయట పంపించేసిన తర్వాత ఇక లోపల ఉండవలసింది ఎవరంటే యేసయ్య ఉండాలి. యేసయ్య ఉండాలి. అందుకే ఆయన చూచినప్పుడు ఆ 2 దోణల్ని దేవుడు చూశాడు. ఆ 2 దోణిలు కూడా ఖాళీగానే కనపడ్డాయి అని మనం చూసుకుంటున్నాం. అవి ఖాళీగా కనపడిన ఆ 2 దోణిలు కూడా దానిలో నుంచి వారు దిగేశారు.
జాలలో దిగేశారు. దిగి వాళ్ళ వలని వారు కడుగుతున్నారంట. వారి వలని వారు కడుగుతున్నారంట. ఆ వలని వారు కడుగుతూ ఉంటున్నప్పుడు మరి అది కూడా దేవుడు చూశాడు. అయితే యేసయ్య అక్కడికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి మరి దోణి ఎక్కి ఆయన ఏం చేశాడు, కొంచెం లోతుకి దాన్ని త్రోయమని చెప్పాడు. దాంట్లోకి యేసయ్య కూర్చున్నాడు, తోయమన్నాడు, తోశాడు, బాగానే ఉంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఖాళీ దోణిలో ఆయన కూర్చున్నాడు. హల్లెలూయా. ఖాళీ దోణిలో యేసయ్య కూర్చున్నాడు. నీ స్థితిలో కూడా, నీ కుటుంబ పరిస్థితుల్లో కూడా ఖాళీగా ఉన్నప్పుడు, ఏమీ లేని పరిస్థితులు నీకు ఉన్నప్పుడు, అప్పుడు ఎవరు ఉండాలంటే నీతో యేసయ్య ఉండాలి. హల్లెలూయా. యేసయ్య ఉంటే అది నిండిపోతారు. యేసయ్య ఉంటే కార్యం జరుగుతారు. యేసయ్య దగ్గరికి రండి, యేసయ్యని చేర్చుకోండి. నేను ఒక యేసయ్యని చేర్చుకోండి. చాలామంది ఏమంటూ ఉంటారంటే, యేసు నాకు ఎక్కడే ఉన్నాడు అంటాడు. ఎక్కడ ఉన్నాడంట? ఏమే ఉన్నాడని చెప్తాడు. ఏమే ఉండాలని చెప్తా ఉండి ఎంత పెద్ద సిగరెట్ పెట్టుకుని తాగుతా ఉంటాడు. ఉంటాడు యేసయ్య? ఎక్కడా? యేసయ్య ఏడే ఉన్నాడు. అక్కడ పోతే భక్తి కాదు వచ్చేది, ఎక్కడే భక్తి ఉంది. ఏడే ఉన్నాడంట. ఎంత పెద్ద బాటలు పట్టుకో ఉంటాడు. యేసయ్య ఇక్కడే ఉన్నాడు అని అంట. తిరిగి పొగం వేసుకుంటా ఉంటాడు, రాకు ఒక వేసుకుంటూ ఉంటాడు. అంటే యేసయ్య ఉన్నాడో చెప్తున్నారు, కానీ మనుషులు అదైనా చేయలేదు. నా దగ్గర అన్నా, నీకు తెలియదండి, యేసయ్య నా గుండెల్లోనే ఉన్నాడు అన్న. నేను నవ్వుతూ అన్నాను, చూపించు యేసయ్యని, నీ గుండెల్లో చూపించు అంటే, నువ్వు చూస్తే భయపడిపోతావు అన్నా. ఇదే అంత భయమైన విషయం ఏముండదని అయినా అని చెప్పి చూపించు అన్నాను. గబగబ గుండెలు విప్పేసిందే, బనే తీసింది, లోపల నుంచి పైకి లాగినాడండి సిలువని. ఆ సిలువకి యేసు ప్రభు వేలాడుతూ ఉన్నట్టుగా పెట్టుకోన్నాడు. మరి చూసినావా, నా దగ్గర ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. నేను నీ లోపల అంటే కదా, పైన నాకు చెప్పలేదే అని అంటే, మరి ఎక్కడుంటే చాలు, ఎక్కడుంటే చాలు నాకు అని మళ్ళీ చెప్పుకొచ్చాను. చాలామంది అనుకుంటారు, సిలువ వేసేసుకుంటే సరిపోతాడు, లేకపోతే ఏదో చేసుకుంటే సరిపోతుందని. కాదండి. మనకు కావలసిన విధానాన్ని, మనల్ని దేవుడు కోరుకునే విధానాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే చాలా చక్కని మాట ప్రభు మనతో మాట్లాడుతున్న విషయాన్ని, ఆయన ఖాళీ ఉన్న స్థలంలో నీ హృదయంలో యేసయ్య ఉండాలి. ఆయన ఉన్నప్పుడు ఆయన కార్యాన్ని చేస్తాడు. ఆయన అందులో ఉండి కాస్త లోపలికి పొమ్మన్నాడు ఆయన. హల్లెలూయా. కాస్త లోపలికి వెళ్ళమన్నాడు. వాళ్ళు అర్థం చేసుకోవాలి. కొంచెం లోపలికి నెట్టమన్నాడు. లోతుకి అని మనం చూస్తాం అక్కడ. అంటే మనము మన ఆత్మీయమైన జీవితాన్ని లోతైన అనుభవంలోనికి మనం నడిపించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి మనకు తెలుస్తుంది. అక్కడ దేవుడు మనకు తెలియజేస్తాడు ఆయన. అందుకే మీరు చదివిన వాక్యాన్ని 8:9 వచనంలో చూస్తే, దేవుడు చేసిన కార్యానికి వాళ్ళు ఏం చేశారంటే గన, ఆయన మోకాల మీద మోకాల దగ్గర సాష్టాంగపడి, ఆయన దగ్గర సాష్టాంగపడి, అయ్యా మీరు వెళ్ళిపోండి ప్రభా, నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడను, నన్ను విడిచి పో, నేను పాపాత్ముని అని మాట్లాడుతూ ఉంటున్నా. ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూడండి. అంటే మొట్టమొదటిగా ఆత్మీయమైన జీవితానికి ప్రధానమైన మెట్టు ఏది అని అంటే మారు మనస్సు. ఏదది? మారు మనస్సు. మారు మనస్సు. ఈ మారు మనస్సు అనేది ఎలా ఉండాలి?
చాలా సంఘాలు కావచ్చు, విశ్వాస గుంపులు కావచ్చు, లేకపోతే డినామినేషన్స్ కావచ్చు. వాళ్ళు ఏమంటూ ఉంటారంటే ఆ సంఘము మంచిది కాదు, వారు ఆత్మీయత లేదు ఆ సంఘంలో, లేక ఏ సంఘంలో ఆత్మీయత లేదు, ఆ విశ్వాసుల మధ్యన ఆత్మీయత లేదు అని ఈ విధంగా ఒకరిని ఒకరు విమర్శించుకునేదే సరిపోతారు. లేక ఆ సేవకుల్లో ఆత్మీయత లేదు, ఈ సేవకులతో ఈ సేవకులలో ఆత్మీయత లేదు అని ఒక్కొక్క మాటని మనుషులు ఏం చేస్తుంటున్నాడంటే చెప్పుకుంటూ ఉంటారు. అయితే బైబిల్ ఒక్క మాట చాలా చక్కని మాట, మారు మనసు. ఈ వ్యక్తి పేతురు ఏం చేశాడంటే దేవుడు చేసిన అద్భుతానికి, దేవుడు చేసిన కార్యానికి, దేవునికి లోబడేది కాబట్టి దేవుడు చేసిన కార్యాన్ని చూసి సాష్టాంగపడిపోయాడు. ఆయన సాష్టాంగపడిపోయి, ప్రభా నన్ను విడిచిపెట్టిపో, నేను ఎవరిని, నేను పాపాత్ముడను. అంటే ఎంతవరకు నేను పాపిగా ఉన్నాను అదని అర్థం. అది పాపిగా ఉన్నాను కాబట్టి నాకు ఏది కూడా నాకు దొరకలేదు, ఒక్క చాపు కూడా నాకు పడలేదు, నేను పాపాత్ముడుగానే నడుచుకుంటున్నాను, నేను తలవలేదు, నేను గణపరచలేదు, నేను ఆరాధించలేదు అంటే అట్లనే పేతురు ఏమైనా అన్ని జనాంగం అంటే కాదు, యూదా జనాంగమే వాళ్ళంతా కూడా యూదులే. అయినా కూడా ఆయన ఏమంటున్నాడంటే నేను యూదుడినే ఉండి కూడా నేను ఘనపరచలేదు, నేను నాలో మార్పు కలిగిన జీవితం నాలో లేకుండా పోయానని చెప్పి ఆ స్థితిని ఆయన చూపిస్తూ ఉంటున్నాడు. ఆయన అందుకే ప్రభువా నేను పాపాత్మను, నన్ను విడిచిపెట్టిపో అని అంటున్నాడు. అంటే యూదుడైన ఈ పేతురు ఈ వ్యక్తి చెప్పిన మాటలో చాలా ఆశ్చర్యంగా చెప్పారు. నేను పాపాత్ముడని చెప్పటంలో అంటే తన స్థితి ఆ నేత్రాల్లో తెరవబడ్డాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు దోణను చూశాడు మొదట, రెండోదిగా ఆ దోణ నుంచి దిగే వేరుని దేవుడు చూశాడు. చూచి ఆ కార్యం జరిగినప్పుడు నేత్రాలు తెరవబడ్డాయి. బైబిల్ తీయండి, మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 2వ వచనాన్ని మొదలు చూడండి. మత్తయి సువార్త, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఎక్కడ ప్రకటిస్తున్నాడు ఆయన? యూదయ అరణ్యంలో ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రకటించెను. గమనించాల్సింది, పరలోక రాజ్యము ఏం చేస్తా ఉంది? సమీపిస్తా ఉంది. కాబట్టి మారు మనసు పొందండి అని చెప్పి ఆయన ఎక్కడ చెప్తున్నాడంటే యూదయ సమరయ, ఆ యూదయ అరణ్యంలో ఆయన చెప్తూ ఉంటున్నాను. ఈ లూకా సువార్త 8వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే యేసు యూదయ సమాజ మందిరములో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన యూదయ సమాజ మందిరములో యేసు ఉన్నాడు. ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో యూదయ అరణ్యము అని రాయబడి ఉంది. అక్కడ ఎవరు ప్రకటిస్తున్నారంటే యోహాను ప్రకటిస్తూ ఉంటున్నాడు ఆ సందర్భాన్ని. హల్లెలూయా. యోహాను ప్రకటిస్తున్నప్పుడు ఆ విధానాన్ని అక్కడ ఎక్కడ ప్రకటిస్తున్నాడంటే యూదయ అరణ్యములో, యూదయ అరణ్యములో యూదులు నివసిస్తున్న ప్రాంతము, అక్కడ అడవిలో ఆయన ఉండి బోధిస్తున్నాడు. అక్కడ వచ్చిన వారికి బోధిస్తూ ఉంటున్నారు. అంటే యూదులు దేవుని ఎరిగిన వారు, నిష్ఠ కలిగిన వారు, తిరిగి వారు, ఎవరితో సాంగత్యం చెయ్యని వారు, ఆ విధమైన వ్యక్తులకి అక్కడ యోహాను సువార్తని ప్రకటించారు. పరలోక రాజ్యము సమీపిస్తూ ఉన్నది అని చెబుతున్నాడు ఆయన.
సమీపిస్తూ ఉంది. కాబట్టి ఆయన మీరు మారుమనస్సు పొందండి అని అరణ్యములోని కేక, యూద అరణ్యములో కేక వేస్తూ ఉంటున్నాడు ఆయన. అంటే ఈరోజు మనం చూస్తున్నట్లయితే సువార్త కావాల్సింది, లేక మారు మనసు పొందాల్సింది మొట్టమొదటిగా అన్య జనాంగము కాదు, కానీ క్రీస్తుని ఎరిగి ఉన్నాము అని చెబుతూ, క్రీస్తును జీవిస్తున్నాము అని చెబుతూ ఉండి, బైబిల్ని ప్రతిరోజు కూడా మోస్తూ ప్రతి వారం కూడా గుడికొస్తున్న చెబుతున్న వ్యక్తులకి దేవుడు బోధిస్తున్న బోధ, ఈ రోజు నీవు పరలోక రాజ్యం సమీపిస్తున్న కనుక నీవు మారు మనస్సు పొందు, నీవు మారు మనస్సు పొందు. నీవు అంటే ఈరోజు యూదా జనాంగము అరణ్యమైన జీవితానికి వెళ్ళిపోయారు. అక్కడ ముళ్ళ చెట్లు ఉన్నాయి, ముళ్ళ తుప్పలు ఉన్నాయి, ఎడారి నీరు దొరకని పరిస్థితి, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు దేవుని ఎరిగినని చెప్తున్న నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో తొందరలు ఉన్నాయి. అంటే నీ కుటుంబం ఒక అరణ్యంలాగా ఉండిపోయాలి, నీ జీవితం ఒక అరణ్యమైపోయాలి. నీలో ఈరోజు చూస్తూ ఉన్నట్లయితే ఆ మార్పు అనేది కనబడలేదు. క్రీస్తును కలిగి నీవు జీవించలేని స్థితి నీలో కనబడుతూ ఉంది. అందుకే యేసు తిరిగి అక్కడ యోహాను పంపించాడు. యోహాను మాట్లాడుతున్న మాట, పరలోక రాజ్యం సమీపిస్తున్నది, మారు మనసు పొందండి. అంటే ఈరోజు కావాల్సింది మారు మనసు కావాల్సింది. యేసుని నమ్మినామని చెప్పుకుంటున్న వ్యక్తిలో మారు మనసు కావాలి, మార్పు కావాలి. నేను మార్పు ఉండాలా? మార్పు లేకపోతే క్రైస్తవ జీవితం కాదు. నీ మాట, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీవు తగ్గింపు స్థితి, ఇవన్నీ నీలో ఉండాలి, మంచిగా ఉండాలి. అది మారు మనసు కలిగిన లక్షణాలు. నేను మారు మనసు పొందేసిన చెప్తూ ఉండి, మనలో మనసు మారకుండా, మన చేష్టలు మారకుండా, మన తలపులు మారకుండా, మన స్థితిని మార్చుకోకుండా నేను యేసుని నమ్ముకున్నానని చెప్తే అది దేవుడు దాన్ని అంగీకరించగలుగుతాడా? ఒకవేళ ప్రజలు అంగీకరిస్తారేమో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం దాన్ని అంగీకరించడు ఆయన. అందుకని యూదయ అరణ్యములో ఆయన బోధించినది మారు మనసు పొందండి. యూదయ సమాజ మందిరంలో యేసు బోధించాడు. ఆయన బోధించిన తర్వాత గెన్నేసరేతు అనే ప్రాంతానికి సముద్రానికి వస్తే ఓడ ఖాళీగా ఉంది. అంటే అక్కడ కూడా యూద సమాజం మందిరం సముద్రం ఉంటుందేమో అది. అక్కడ బోధించాడు ఆయన. అంటే సంఘంలో బోధ వింటున్నాం, వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, కానీ అన్ని ఖాళీనే. దేవుడు చూచినప్పుడు ఖాళీనే. యూద అరణ్యమదైతే యూద సమాజ మందిరం నుంచి గెన్నేసరేతు ప్రాంతము సముద్ర తీరానికి వెళితే అక్కడ ఖాళీతోనే ఎంత వాక్యం విన్నా కూడా ఇంకా మనుషుల్లో మార్పు రాలేదండి, వ్యవస్థ మారలేదండి. మనం అంటున్నాం ఎవరో మారలేదు, వారు మారలేదు, వీళ్ళు మారలేదు, వీళ్ళ మీద వాళ్ళ మీద మనం మోస్తూ ఉంటాం. నీవు ఈరోజు మార్పు చెందావా? నీ జీవితం మారు మనసు పొందిందా? పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు బోధిస్తూ ఉంటున్నాడు. ఆయన ఈ మాట చెప్పేటప్పుడు నాకు కాస్త భయం వేస్తుంది. ఎందుకంటే ఒకవేళ నేను ఏదైనా క్రీస్తుని పోలి నడవలేకుండా ఉన్నానేమో అని. అంటే బోధ
క్రీస్తుని పోలి నడవటం లేదు. ఇక వింటాం, బయట పోతాం, ఇది తెలుసుకొని వెళ్ళిపోతాం. కుక్క చూడండి, అది పడుకునేటప్పుడు గోర్లతో కాలు గోర్లతో గీకి అది పడుకునే అనువుగా చేసుకుని పడుకుంటారు. పడుకుని అది లేచిన వెంటనే ఏం చేస్తుందంటే ఎదిరించుకుని వెళ్ళిపోతారు. అంటే ఈరోజు మనం ఏం చేస్తుంటున్నామంటే, ఇక్కడికి వచ్చి మనం కూర్చుంటున్నాము, లేచిపోయేటప్పుడు ఏం చేస్తున్నామో వెదిరించుకొని వెళ్ళిపోతున్నాం. వాక్యాన్ని ఏడు వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఏడే వదిలేసేసినాం. ఏమి నేర్చుకొని వచ్చినామమ్మా అంటే, ఏమీ దాన్ని నేర్చుకున్నది ఇది చేసినాడు కదా. ఇక్కడ ఏమి తీసుకుని ఏడే వదిలేసి వెళ్ళిపోయినా, ఎక్కడే వదిలేసిపోయినా. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కదా, కొంతమంది మందిరంలో కూడా వస్తారు, వచ్చి బైబిల్ పెట్టి తీసుకొస్తారు, బాగా తీసుకొని వచ్చి కూర్చుంటారు, అంత అయిపోతుంది. పోయేటప్పుడు బైబిల్ మర్చిపోతారు. నేను చాలాసార్లు చూసిన చర్చిలో మన మందిరంలో బైబిల్ మర్చిపోయిపోయినారు, కనీసం పర్సనల్గా మర్చిపోయినారేమో అని నేను చూసిన. పర్సు మర్చిపోయినారమ్మా, డబ్బు పెట్టుకున్న పర్సు మర్చిపోయినారనుకుంటే ఇన్నిసార్లు బైబిల్ ఇంటికి నేను చేర్చినాను, దాన్ని వాళ్ళ పర్సులు మాత్రమే వదిలిపెట్టా. అది చేర్చాలి అనుకుంటాం, అది మర్చిపోరాలి. దానికి ఏముంది, లెక్క ఉంది, డబ్బు ఉంది కాబట్టి దాన్ని మాత్రం జాగ్రత్తగా పెట్టుకొని పోతాము. మళ్ళీ ఏం చేస్తాం, మనము బైబిల్ వదిలేసిపోతాం. అప్పుడు అనిపిస్తుంది, అమ్మా ఎంత భక్తో. మళ్ళా ఫోన్ చేసేది, ఏమనుకోవద్దు, చర్చిలాంటి మా బైబిల్ ఒకసారి చూడండి అని. ఉండాదమ్మా, ఏడే పెట్టుకోవడానికి తల్లి అని. నేనేమో చేసుకుంటారు, మళ్ళీ మమ్మల్ని చెప్పుకొని పోయినారు అంటే మర్చిపోయారు, దులిపేశారు. వాక్యం వింటున్నాం, సమాజ మందిరంలో వాక్యం వింటున్నారు, దేవుని మందిరంలో వాక్యం వింటున్నారు, అది బెదిరించుకొని వెళ్ళిపోతున్నారు. మారలేదే, మనసు మారలేదే, మాట మారలేదే, ప్రవర్తన మారలేదే, నీ ప్రేమలో మార్పు లేదే. ఎన్నో స్థితులు, ఎన్నో రకాలుగా నీ జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నా. యూద అరణ్యములో ఆయన బోధించాడు. యోహాను, పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంటున్నది, మారు మనసు పొందండి. యూద అరణ్యములో ఆయన ఏం చేస్తుంటున్నాడు, ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు. అమ్మా, ఒకవేళ నీ జీవితం, నీ కుటుంబం అరణ్యమా, ఒకసారి మన ఇంటికి అనుకోకుండా ఎవరు స్వప్నం వచ్చేసినారు అనుకోండి, ఇంట్లో అన్ని పడేసింటాం, ఆడాడ పడిపోయాన్ని. అబ్బా, మీరు వస్తారని తెలియదు, ముందుగా చెప్పింటే బాగుండు కదా, అన్నీ మేమేం చేసిన వాళ్ళను సిద్ధం చేసుకునే వాళ్ళం కదా, చెప్ప పెట్టకుండా వచ్చేసినారు. మా ఇల్లు బాగలేదబ్బా, యాభై పెడతారు పప్పులు గోపులు చూస్తే ఆ షింకు ఎత్తు నిండిపోయి ఉంటాయి, వాటి నీడిసిన బట్టలు ఆడాడ మూటాడు పడి ఉంటాయి. మరి యాభై పెడితే అంతే చెత్త చందాలు మంతట్లో ఉంటుంది. అది కూడా అది ఒక అడివి, ఇల్లు ఒక అడివి, పంపిస్తాను కదా, ఇల్లు అడివి, అన్నీ అక్కడే పెట్టేసుకొని అప్పుడు అంటారు చెప్తే బాగుండు కదా మాకు అంటే సర్దేసి అక్కడ అయిపోతుంది అని. అయితే ఇవన్నీ కూడా మనం చూసుకుంటున్నాం, కానీ ఆ అడవి అనే దాన్ని మనం ఆలోచిస్తున్నాం. కానీ మా ఇల్లు అడివైపోయింది, మేము అడివైపోయినాము అంటే ఏదో తెలుసా, దేవునికి ఇష్టము లేని జీవితం మా కుటుంబంలో ఉంది. దేవునికి ఇష్టమైన కార్యం నా జీవితంలో ఉంది. నేను దేవుని నేను ప్రేమిస్తున్నా అని చెప్తున్నారా? లేదే. ఇష్టకరమైన జీవితం లేదు. మళ్ళా మనం తప్పు చేసేసి కూడా ఆ తప్పుని సవరించుకునే విధంగా మాట్లాడతారు మన వాళ్ళని. ఎట్లా మాట్లాడతారు తెలిసిన తప్పును సవరించుకునేది,
దేవుని చిత్తము లేకపోతే నా దగ్గరకు అది వస్తుందా? దేవుని చిత్తము లేకపోతే అది నాలోకి వస్తుందా? నువ్వు చేసిన తప్పు నీ అవిధేయతను బట్టి మళ్ళీ ఎవరు చెప్తూ ఉంటారు? దేవుని మీద చెప్తూ ఉంటారు. తప్పు. నీవు అరణ్యమైపోయావు. నీకు కష్ట దినాలు ప్రారంభమైపోయాయి. ఈ కుటుంబంలో కష్ట దినాలు ప్రారంభమైపోయాయి. ఖాళీ జీవితమైపోతుంది. నీ ప్రయాస వ్యర్థమైపోతుంది. దేవునికి వ్యతిరేకముగా దేవుని చిత్తము కాదని ఏదైతే మనం చేయగలుగుతామో అది ఖాళీనే, జరగదు, నెరవేరదు. దేవుని చిత్తము కలిగి ఉన్నప్పుడు ఆ చిత్తానికి మనకి ఏం కావాలంటే లోబడే వారిగా మనం ఉండాలి. నేను అరణ్యములు పెంచుకొని నువ్వు బోధను ఎదిరించుకుని వెళ్ళిపోయి ఏమైనా మాట్లాడితే ఈయన నాకే మాట్లాడతాడు, నీకే నేను గోడలు చెప్తున్నా. దేవుడు నీకే చెప్తాడు, నాతో చెప్తాడు ఆయన. ఎందుకో తెలుసా? నువ్వు దురుపుకొని వెళ్ళద్దు, కానీ దాన్ని సరి చేసుకొని జీవితాన్ని అరణ్యం చేసుకోవద్దు. కానీ అయిపోతాం. సమస్యలు పెంచుకుంటున్నాం, ఇబ్బందులు పెంచుకుంటున్నాం, కష్టాన్ని పెంచుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనకు ఆయాసాన్ని కలిగించేవి జరుగుతూ ఉంటున్నాయి. ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు ఆలోచించండి. యూదా సమాజమందులో బోధ విన్నవారి గురించి వారి ఖాళీ స్థితిని దేవుడు చూపెట్టారు. యూదా అరణ్యము, యూదులు ఉన్న ప్రాంతంలో అరణ్యము కూడా ఉంది. ఆ అరణ్యములో ఏక యోగాను వెళ్ళేగా బోధిస్తూ ఉంటున్నారంటే అక్కడ కూడా ఆ జీవితం ఎంతో కష్టతరమైపోయింది. అందుకే వారు ఏం చేశారంటే ఆ పేతురు దేవుడు చేసిన కార్యాన్ని చూసి భయపడిపోయారు. ప్రభువా, నన్ను విడిచిపెట్టిపో, నేను పాపాత్ముడను, నేను పాపం చేసిన వాడిని. యేసయ్య వచ్చిన దాని కోసమే, నశించిన దానిని వెతికి రక్షించడానికి క్రీస్తు యేసు లోకములకు వచ్చాను. పేతురు, నాకు తెలుసయ్యా, నువ్వు నశించిపోయేవారు తెలుసు, పాపాత్ముడు తెలుసు. నిన్ను పరిశుద్ధంగా మార్చడానికి నీ దగ్గరికి వచ్చాను. నువ్వు యూదుడు అయ్యా, నిష్ఠగా ఉండాలి, నిష్ఠగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. అందుకే అక్కడికి వచ్చాడు. తిరిగి ఈరోజు సువార్త అనేది ఎవరి దగ్గరికి పంపుతున్నారంటే కదా అన్యజనాల మధ్యనే కాదు, కానీ క్రైస్తవుల మధ్యకి సువార్త దేవుడు పంపిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే మార్పు కలిగి జీవించాలని, తిరిగి మార్పు కలిగి జీవించాలని. అపోస్తలుల కార్యములో 3వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు పొంది తిరగండి. యేసు ప్రభు ఆయన ఎందుకు పంపబడ్డాడంట? మనము పాపం విషయమే పశ్చాత్తపడి మనం ఆయన వైపు తిరగాలి, మారు మనసు పొంది తిరగండి. యేసు క్రీస్తు ప్రభువు వారు ఆయన మాట్లాడుతున్న మాటలు చాలా ఉన్నాయి. ఈ బోధను చూస్తూ ఉంటున్నప్పుడు యూదా ప్రజల మధ్యనే ఈ వాక్యాలన్నీ కూడా బయలుదేరుతూ ఉంటున్నాయి. ఈ మాటలు అక్కడే బయలుదేరుతూ ఉంటున్నాయి. ఎందుకంటే అందుకే అంటారు సామెత, ఇంటిని గురించి ఏం చేయాలంట?
రచ్చగలవాల. ముందు మన ఇంటికి గెలవాలా, మన ఇంటిని కట్టుకోవాలా, మళ్ళీ ఏం చేయాలా? బయటికి గెలవాలా. ఇంట్లో ఈగల మోత, బజార్లో ఏమ్మా పల్లెక మోత. ఇంట్లో ఈగల మోత, బజార్లో పల్లెక మోత. ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలే, కీచలాగే, కీచకెంత, ఎప్పుడు చూసినా సమస్యలే, ఏడుపులే, వేదనలే, ఎప్పుడు చూసినా ఇట్లే ఉంటారు వాళ్ళు. బయట వస్తే అంటాడు, నేను ఎవరు చూసా, నేను కానీ వచ్చి కూర్చుంటే తీర్పులు అట్లే తేలిపోవాలా. నీ ఇల్లు చూసుకోవు బాబా. ఒకరి పంచాయతీ నీకెందుకు, ఒకరి మాటలు నీకెందుకు అని చెప్పలేదంటే అది రాడంట. వాడు రాడు, అది పక్కన రాని, వాళ్ళ సమూహం అంతా పక్కన రాని. ఇంటిలో ఏకల మొత్తం లేకుండా చూసుకో. మనం బజార్లో మల్లింపులు. ముందు మనల్ని మనం చూసుకో, మన ఇంటిని మనం చూసుకో. నాకేమే, నా ఇంటికి నాకేం బాగా ఉందండి. లేదు, ఒక్కసారి 7 రోజులు వస్తే చూపికు. అరణ్యం వస్తా చూడు, ఖాళీ చూడు. తప్పుపోయిన కుమారుడు ఎత్తుకుపోయినప్పుడు బాగానే ఉన్నాడు. డబ్బు ఎత్తుకుపోయినప్పుడు ఆయన తెలియదు ఖాళీ అయిపోతుంది. అరణ్యం చుట్టూ వస్తుందని తెలియదు ఆయనకి. ఓ అబ్బా ఉంది, స్నేహితులేమి, ఓ అబ్బా వాళ్ళు విందులు, వినోదాలు, డిన్నర్లు, పార్టీలు జోరు ఊగిపోయిన బుర్రు 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 ఇంటికి బలికొచ్చేది. ఏమో బిషులు బరబరబర బరిగిపోతా ఉంటారు. అంత అయిపోయినాక సచిన్ కూడా కూర్చోంటారు ఖాళీ. ఎందుకో తెలుసా? చలి చేసుకోలేదు. ఇప్పుడు పంపబడుతున్న వాక్యము, ఈరోజు మీ మధ్యకి వస్తున్న వాక్యము, ఇప్పుడైనా మానసు పొంది తిరుగుకి నీవు. ఒకవేళ నా మాటలు వింటున్న మీరు ఒకవేళ బాధ కలగచ్చేమో, కోపం రావచ్చేమో, రాని వస్తే నీకు ఆ రోషము నీకు ఉంటే మారు మనసు పొందు. నీవు యేసు వైపు తెలుగు. నీవు అది దేవుడు కోరుకునేది, దేవుడు ఇష్టపడుతున్నది కూడా. దాన్ని యేసయ్య ఆయన ఇష్టపడుతూ ఉంటున్నా. ప్రియమైన దైవసేనాంగమా, ఆయన సులభంగా చెప్పులకు తెలియదు. నేను ప్రభా నన్ను విడిచిపెట్టిపో, నేను ఎవరిని, నేను పాపాత్ముడను, నువ్వు వెళ్ళిపో ఆయన పంపిస్తున్నా. వెళ్ళిపోదు. ఆయన ఒక పశ్చాత్తాపం కలిగింది. ఆయన ఒక పశ్చాత్తాపం కలిగింది. ఆయనకి ఆత్మీయ జీవితానికి మొదటి పునాది రాయి మారు మనసు. మారు మనసు, మారు మనసు. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. ప్రభు చిత్తమైతే వచ్చే వారు మళ్ళీ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మరి రెండో విషయాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక, మిమ్మల్ని వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా యేసు వారితో ఇట్లా నేను పునర్జన్మనందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై చూసినప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు ఏమంటా ఉన్నారంటే, ప్రభా
సమస్తము వదిలిపెట్టేశాం, మీ దగ్గరకు వచ్చేసాం. అయితే మేము ఏం చెయ్యాలా, ఇంక మా పరిస్థితిని అన్నట్టుగా ప్రశ్న. అంటే సమస్తము ఇచ్చేస్తారు, వదిలేస్తారు. దీంట్లో కనపడేది ఏమంటే సమర్పణ గుణము కనపడతా ఉంది. ఏదది? సమర్పణ గుణము కలిగి ఉందని. వీరు ఏం చేశారంటే యేసయ్య పిలిచినప్పుడు అయితే వచ్చేసారు, బాగానే ఉంది, అన్ని వదిలేసి వచ్చేసారు. అయితే వీరు వదలకు ఉండిపోయారు. అందుకే వాళ్ళ ప్రశ్న, మేము అన్నీ వదిలేసి వచ్చేసాము అని. చాలామంది దైవ సేవకుల యొక్క సాక్ష్యాలు, దేవుని నమ్మిన బిడ్డల యొక్క సాక్ష్యాలు, ప్రత్యక్షమైన సాక్ష్యాలు మనం చూస్తూ ఉంటాం. మేము కట్టుబడులతో బయటకు వచ్చాము. మేము ఏమీ లేకుండా బయట వచ్చి ఒక చెట్టు కింద నిలబడినప్పుడు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఒక చోట నేను పోటానికి వెళితే ఆ దైవజనుడు ఒక కాటన్ గుడ్డ అంటారు దాన్ని, ఆ పని చేసుకున్నాడు. కాటన్ పంచి కట్టుకున్నాడు. ఒక బ్యాగులో బైబిల్ పెట్టుకొని అందులో జత పెట్టుకొని వచ్చినాడు. నేను బాగా టక్కు చేసుకొని, నాకు ఒక పెళ్ళి కూడా కోట్ ఇచ్చింది, పెళ్లి కోట్ ఒకటి ఉండింది. ఆ కోట్ ఒకటి సూట్ వేసుకొని పెట్టుకొని ఈడ్చుకొని పోయేవాడిని. ఎందుకంటే ప్రసంగాన్ని చేయాలి కదా, ఏం వేసుకొని చేయాలా? కోట్ వేసుకొని చేయాలి. కోట్ పాస్టర్ కావాలని నా ఆశ ఉంది. కోట్ పాస్టర్, టై పాస్టర్లో, టీవీ పాస్టర్లో ఇంకా చాలా ఉన్నారులేండి, నాకు కూడా ఆశ ఉండింది. అయితే ఈ కోట్ వేసుకొని పోయింది, నేను పోయిన గమ్మని షూలు వేసుకొని, కోట్ వేసుకొని, టైకి ముద్దలు కట్టుకొని, మళ్ళీ ఈ పక్క ఆ పక్క కొస షర్టు కొట్టుకొని బైకులు ఎత్తుకొని పోయినా. పోతే ఈయన బోసు కట్టుకొని కూరమని మరిగేసుకున్న బొట్ట కొట్టేసుకొని బ్యాగ్ బుట్ట మీద ఎత్తుకొని వచ్చి నిలబడ్డా. నేను కూర్చున్న నా సీటు రాజసింహాసనం సీట్ అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు వేస్తాను చూడండి, పెద్దది పెళ్లి కూడా పెద్ద రాజసింహాసనం. ఆ కుర్చీ నాకు వేసినారు. ఆయన ఒకటి నాకు వేసినారు. నాకు తెలియదు ఆయన శ్రావకూడదు, అందుకని శ్రావడం నాకు తెలియదు. 300 కుర్చీలు ఈ పక్క ఆ పక్క అందరూ కూడా. కోర్టు పాస్టర్లు కూడా వచ్చినారు, నాతో పాటు నా పక్షులు కోర్టు పాస్టర్లు కూడా వచ్చినారు. వస్తే వాళ్ళందరూ చూసినాను. సరే పోయినా నా సీట్లో నేను కూర్చొని పెట్టాను. నేను బ్యాగ్ దగ్గర తీసుకొని వచ్చి సమాజం ఎట్లా చూసిన అందరినీ ఎట్లా చూశాను. చూసిందే ఆ బ్యాగ్ దగ్గర ఉంచుకునిందే మా ప్రజల్లోకి వెళ్ళి చూసినాడు ఆయన. వీళ్ళు లేచిన వీళ్ళు ఎవరు కూర్చోవాలా, నేనేం చేయాలి నాకు అర్థం కాలా. ఈ పక్క ఆ పక్క అటు ఇటు నేను చూస్తానే ఉన్నాను. ఏంటి నా పరిస్థితి ప్రభా నాకు ఆలోచన. ఇంకా సరే ఇది ఎప్పుడు పోయి ఆ జనాల్లో పోయి ఆయన కూర్చొనిచ్చినాడు. ఈ 300 మంది సేవకులు పోయి 1,60,000 జనాల వీళ్ళు కూర్చొనిచ్చినారు. నేను పైగా సంతం పెట్టుకుంటే ఇంకా సంతం బయట పెట్టి నేను మీరు వాక్యం చెప్పడానికి వచ్చినారు, మీరు చెప్పండి, మేము వాక్యం వినాలా. హల్లెలూయా. నా ప్రసంగం చేస్తానని కానీ ఎప్పుడెప్పుడు ఈ పోటీ పెడదామా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చూసి నాకు భయం పుట్టింది. కానీ 300 కుర్చీలు టవేదని కనబడిపోతే నేనెంత మాత్రమే. సరే గబా వాక్యం అయిపోయింది. రూమ్కి పోయినా, రూమ్ మాకు ఇద్దరికి ఇచ్చారు. అక్కడ పందిరి మంచం అంటారు, నేను తెలుసుకుంటాను. పందిరి మంచం పైకి ఎక్కి కూర్చోవాలి, పంపవాల. పందిరి మంచం నాకే, కుక్కి మంచం మా ఆయనకి. ఆయన వచ్చేందుకు కూర్చున్నాం. అయ్యా మీరు పందిరి మంచం మీరు ఎక్కండి, ఆ కుక్కి మంచంలో నేను కొనుక్కుంటానంటే, లేదు నువ్వు దానికి ఎక్కిందే, నువ్వు అక్కడే ఉండాలా, నేను ఇక్కడే ఉండాలా. నాకు రాత్రి నిద్రే రాలేదు నాకే. ఆయన అన్నాడు, మా రోజు అన్నాడు, అయ్యగారు పరిచయం చేయండి అమ్మా వెళ్ళి. మా అన్న పరిచయం ఏమో ఆయన చూడండి, ఆయన చూసి అందరూ భయపడతా ఉన్నారు. నాకు తెలియదు ఈయన ఎవరో. అప్పుడు ఆయన గురించి చెప్తే ఆ 300 మంది పాస్టర్లు ఆయన కింద పనిచేసేవాళ్ళు. హల్లెలూయా. ఆయన అంత గొప్ప సేవకుడు అంటే మరి కొన్ని వేల మందికి
ఆయన తన సంఘంలో ఆయన వెళ్ళి ఆయన వాక్యం చెప్తా ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు అన్నాడట, వెళ్ళి సింహాలు కొని ఇవ్వు అన్నాడట దేవుడు. ఆ సింహాల్లో పోయి కూర్చుంటే సింహాలు అయితే బొమ్మలు వంట పడ్డాయంట. ఈ ఫస్ట్ క్లాస్లో కూర్చున్నాడు, 4కి వెళ్తాడంట, 4లో ఉన్నాడు, ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతాడు. తెలియదు అంటే దయ్యాలు ఉన్నాయంట సింహాల్లో. అందుకని ఎన్ని ప్రకటన చేసినా ఎంత చేసినా ఎప్పుడు రాలేదని కొనడానికి. ఏసయ్య ఈయన చెప్పినట్టు నువ్వు కొనుక్కోపోతే ఆ రాత్రి ఆయన దయ్యం వచ్చి పట్టిందంట, నువ్వు కొంటావా రా చూద్దాం, నీకు తలకంత చేస్తాను నేను ఆయన అన్నాడట. నా ఏసయ్య చెప్పాడు నేను కొంటాను. హల్లెలూయా. ఆయన పోయి నిలబడితే ఆయన అన్నాడట, అయ్యా నీకు అన్నీ తెలుసా దీని గురించి? నాకు తెలుసు అయ్యా, నేను తీసుకుంటా. ఆయన చెప్పాడు, ఎంత ఇస్తాను? నా దగ్గర 11,000 ఉందండి, అది ఇచ్చి తొందరగా తీసేసుకున్నాను, పేరుతో రాసి పెట్టేసి. ఆ సింహాన్ని నీట్గా తీసి రేకులని పెరిగి వారేసి దాన్ని అమ్మేసి స్లాబ్ వేసేసి ఓ యొక్క పెద్ద మందిరం తయారు చేసినారు ఆయన. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప సేవకుడు. ఆయనలో ఆయన గురించి చూస్తే ఆయన ఏమంటాడు సేదనమ్మంటే, నాకు ఎందుకయ్యా ఈ రోజైనా నేను పోయేవాడిని కదా అని. ఆయన మంచి బాగా వయసు అయిపోయాది. నేను 2-3 ఫోటోలు కలుసుకున్నా. ఆయన విశ్వాసులు అందరూ కలిసి మా మాస్టర్ గారు చల్లగా ఉండాలని ఏసీ బిగించారు. ఏసీ బిగిస్తే ఆయన అన్నాడట, ఆ ఏసీలో నేను ఉన్నాను, నేను చచ్చిపోతాను అన్న. అని ఏసీ బిగించినారు, ఆ లోపల పోతనే చచ్చిపోయినాడు. అది కూడా ఇష్టపడాలి అంటే సమర్పణ అని ఏమంటే, నన్ను పిలిచిన వాడు దేవుడు, నాదంటూ ఏదైనా ఉంది అంటే అది ఎవరిది? దేవునిది. హల్లెలూయా. అది ఎవరిది? దేవునిది. నాది కాదది, నాది కాదది. ఈరోజు చాలా మంది దేవునికి సమర్పించుకుంటున్నామో చెప్తుంటారు, కానీ దేవుని మేము సమర్పించమని చెప్తుంటారు, కానీ అయితే వారు సమర్పించినవి కొన్ని ఉన్నాయండి. ఆ 2-3 చెప్పిన ముగించేస్తుంటున్న సమయం అయిపోతుంది. కాబట్టి అక్కడ మనం కనపడింది ఒకటి ఏమంటే కన్నా, మన శరీరాన్ని దేవునికి సమర్పించలేకపోతూ ఉంటున్నాము. అది మరి బైబిల్లో మనం చూస్తూ ఉంటే కన్నా, రోమపత్రిక 12:1 చూస్తే కన్నా, మన శరీరమును సజీవ యాగముగా ఆయనకు మనం ఏం చేసేవారు ఉండాలి? సమర్పించాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్తారు సార్ గట్టిగా. హల్లెలూయా. మరి ఏం చేయాలంటే మనము శరీరాన్ని దేవునికి సమర్పించాలి. మనం బ్రతికున్నప్పుడే సమర్పించేయాలి. ఇప్పుడు సమర్పిస్తామా? ఈ శరీరాన్ని దేవుడు సమర్పిస్తుంటున్నామా? ఏం చేస్తారంటే, ఇంటికి అడుగొస్తే వచ్చిన భిక్షగానికి రూపాయి ఇచ్చినట్టు వచ్చిన సేవకులకు 10 రూపాయలు ఇచ్చి పంపించేస్తాం. మా ఇంటికి ఎంతమంది సేవకులు వస్తారు తెలుసా? ఎంతమంది వస్తారు తెలుసా మా ఇంటికి అంటే ఆయన ఉద్దేశం అంటే వీళ్ళు అడుగుతుండే వాళ్ళు. కానీ తన శరీరాన్ని దేవునికి సమర్పించు. దేవునికి సమర్పించండి. మొదట మీ శరీరాన్ని, ఈ శరీరాన్ని దేవునికి లోబడేలా చెయ్యండి. మోకరించటం, ప్రార్థించటం, ఉపసించటం, దేవుని కార్యాలు జరిగించటం. అందుకే భక్తుడు ఈ విధంగా పాట పడుతూ ఉంటున్నాడు. కండలను ప్రేమింతువేమన్నా, ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా, క్రైస్తవుండా కదలి రావయ్యా ఈ కలుషాములకు. చెప్తున్న మాట, క్రైస్తవుడా ఈ కండలు పెంచని కాదు, ఈ శరీరాన్ని పెంచని కాదని కావాల్సింది. ఈ శరీరాన్ని ఎప్పుడు నలగొడతావో, ఎప్పుడు ఈ శరీరాన్ని పిండుతావో, అప్పుడు నీలో ఆత్మీయత బయలుదేరుతుంది. ఆత్మీయత బయలుదేరుతారు. నేను ప్రారంభంలో వచ్చినప్పుడు సేవలో ప్రతి వారం 3 రోజులు ఉపవాసం ఉంటాడు. శుక్రస్థాని అది ఉండేవాడిని. కొద్దిగా వస్తుంది. నేను
ట్రైనింగ్ అయి వచ్చినప్పటి నుంచి దాదాపు ఒక 10-20 సంవత్సరాల వరకు ఉదయకాలం టిఫిన్ కూడా తినేవని కాదు నేను. ఎందుకంటే ఆ విధంగా సమర్పించుకున్నాను నేను. అయితే ఆ విధంగా వస్తున్నాను, బాగానే ఉండేది. రాను రాను ఏమైపోయిందంటే ఉపాసాలు పోయినాయి. నాకు ఉదయం టిఫిన్ తినేది ప్రారంభించిన, సమర్పించేసినాను కదా అనుకున్నా. అయితే తిరిగి ఆలోచన చేశాను, ప్రభు నన్ను హెచ్చరించాను. సమర్పించారు దానికి శరీరాన్ని ప్రేమిస్తున్నామని. ప్రభుత్వం అన్నాను, యేసయ్యా నీకు తెలుసు కదయ్యా, యాక్సిడెంట్ అయ్యి ఇరిగిపోయినాయి కదా, హాస్పిటల్ పోయినాను కదా, రోజుకి ఇన్ని మాటలు మింగాలి కదా నేను, అది తింటి కడుపులో బలబాగా మంట వస్తుంది కదా, కాబట్టి నేను తినాలయ్యా, కాబట్టి నువ్వు పరిస్థితులని అర్థం చేసుకునే దేవుడు చెప్పినాను. ప్రార్థన చేసిన సరే, అక్కడ కూడా కొంతకాలం వచ్చిన. అయితే దేవుడు మళ్ళీ నాతో ఈ మధ్య ప్రభు తిరిగి నాతో మాట్లాడండి ఆయన. ఏమంటే ఈ సమర్పణ జీవితాన్ని కొనసాగించలేదన్న. ఇప్పుడు నిజంగా నాకు ఉపవాసం పెట్టడానికి నాకు శక్తి చాలదు, వండలేను కూడా, నా పాటి శివరికి వచ్చేస్తాను, మరి నిలవలేను, ఎక్కువసేపు మాట్లాడలేను. కానీ ఈ మధ్య మళ్ళీ దేవుడిని అడుగుతున్నాను, ప్రభా నాకు ఉండటానికి ఆ శక్తి నాకు ఈ ప్రభా, ఆ శక్తి నాకు ఇవ్వండి ప్రభా. ప్రభుని అడుగుతున్నా, ప్రభు తిరిగి నేను నా ఉపవాసాలు కొనసాగించడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చినాను. తిరిగి ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా ప్రారంభించాలని, ఆ విధంగా తిరిగి నేను ప్రార్థించాలని. ఎందుకంటే ఈ శరీరం ఈ మట్టి ఒకరోజు మట్టికి వెళ్ళిపోయేదండి. ఈ లోకం మనకి స్థిరమైనది కాదు. దీనికోసం మనుషులు ప్రేమిస్తూ ఉంటున్నారు, దీన్ని ప్రేమించుకుంటున్నారు. దేవునికి సమర్పించాలి. నా దేహంతో దేవుని నేను చేయాలి, దేవుని ఘనపరచాలి. నీ దేహం దేవుని ఆలయము కాదా? నీ దేహం దేవుని ఆలయం కాదా? ఇది ఆలయంగా మార్చబడాలి. ప్రభా నాకు అనుగ్రహించాలి. కొంతమంది ఏమంటే ఇది ఏదో బలం మనకి ఏదో వచ్చేసింది అని, నాకేమి రాలే. ప్రభు మళ్ళీ నన్ను మళ్ళా అక్కడ నిలబెట్టి ఆ గాలిలో పెట్టి ఇంకా ముందుకు బలంగా తీసుకెళ్ళాలని దేవుడు నాకు ప్రేరేపించింది, అంతేగాని నాకేమో అయిపోలే, దాన్ని నా గొప్పల కోసమో నా కోసమో కాదు. కానీ ప్రభు చెప్పాడు, ఆయనకి ముందు నేను మాటిచ్చా, ఆ మాట నెరవేర్చడానికి తిరిగి ప్రభు నాతో మాట్లాడిన మాటలకి సమర్పించండి శరీరాన్ని. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, పాపానికి అప్పగించద్దండి. అయితే మృతులలో నుండి సజీవులను అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. దేవునికి ఏం చేయాలంట? అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఎవరికి అప్పగించాలంట? దేవునికి అప్పగించండి. హల్లెలూయా. ఈ శరీరం అయిపోయాలి. రెండోది ఏమంటున్నాడంటే అవయవాలు. ఇవన్నీ కూడా నీతికి సాధనముగా దీన్ని ఏం చేయాలంట? అప్పగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెయ్యి అప్పగించుకున్నావా దేవునికి? నీ కళ్ళు అప్పగించుకున్నావా దేవునికి? నీ కాళ్ళు అప్పగించుకున్నావా దేవునికి? నీ చెవులు అప్పగించుకున్నావా దేవునికి? నీ నోరు అప్పగించుకున్నావా దేవునికి? ఈ అభయాలు దేవునికి ఇవ్వలేదు. నీతి సాధకాలుగా చేసుకోలేకపోతుంటున్నా. ఈ అభయాలన్నీ కూడా ఏం చేస్తుంటున్నారంటే పాపానికి అప్పగించుకుంటున్నా, సమర్పించుకుంటున్నా. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి అవయవాలన్నీ కూడా దేవుడిని కనపరచడానికి కొరకే, దేవునితో మహిమాత్మలో ఉండటానికి కొరకే దేవుడు ఆయన అప్పగించుకున్నాడు. ఆయన
ఆయన అదే అప్పగించుకున్నారు. మనము కూడా అది ఏం చేయాలి? మనము అప్పగించుకోవాలి. ఈరోజు మనుషులు అప్పుడైనా చేయలేదు. మనసు అయితే ఉంటున్నాము, ఈ అభయాలైతే వేరు వేరుగా ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది యవనబడిలు ఏం చేస్తూ ఉంటారంటే చర్చిలో కూర్చున్న లేఖలు రాసుకుంటూ ఉంటారు. పత్రికలు. ఏ పత్రికలు? నేను చెప్పలేదు. ప్రేమ పత్రికలు అంటారు. చర్చిలో కూర్చొని దానికి వాక్యాలు కూడా బైబిల్ అంటే సుందరవతి, నీ పాదములు ఎంత అందమైనవి, నీ ముఖం ఎంత అందమైంది. ఒక రెట్లే లేఖ రాసినాడు. అరగేద్దాం తీసుకుని ఈ లేఖ రాసినది ఏంటి అది అంటే ఏం లేదు, ఏం లేదు, కళాకళాలు చెప్పేసినాడు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చుకోవడానికి చూస్తే అబ్బా, దేవుని సన్నిధిలో ఉండి కూడా, దేవుని కలిగి ఉండి కూడా నేను ఈ మధ్య చూస్తూ ఉంటాను, ఈ టిక్టాక్లు కనిపెట్టుకొని చేయాలా, కొంచెమన్నా నేను దేవుని కలిగి ఉన్నాను, దేవుని బిడ్డని అని కొంచెమన్నా భయం ఉందా అంటే ఆ భయం విడిచి తిరుగుతారండి ఎవరి బిడ్డలు. చిన్నప్పటి నుంచే స్టార్ట్. మనం ఏదైతే అంటే కాదా దీనికి నొక్కి నువ్వు మూతి తిప్పుతా ఉండదు, వచ్చేస్తుంది టిక్టాక్. ఇప్పుడు ఏమైపోయింది, మనం చూసిన ఓపెన్ చేస్తే నా గుండె జల్లు అనిపించింది. రేసి నీ కోసం నేను తప్పిస్తూ ఉంటున్నాను, ఆ డైలాగులకు వాడు నటిస్తూ ఉన్నాడండి. అబ్బా, నా గుండె చల్లగా అయిపోయింది. ఇదేంద్ర స్వామి, నేను ఎక్కడైనా పొరపాటున మా వాళ్ళు మా సంఘం చూపించి ఇక్కడ భయం అయిపోయింది. జాగ్రత్త, టిక్ టాక్, టిక్ పైకి ఎగిరిపోతాడు. ఎప్పుడు ఎగిరిపోతావో తెలియదు నీకు. జాగ్రత్త. నీ అవయాలలో దేవుడు నీకు అమర్చినది, దేవుడు నీకు ఇచ్చింది దేవునికి నీతి సాధనాలుగా ఉపయోగించిన కొరికే కానీ మరొకదానికి కాదు, మరొకదానికి కాదు. నీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. భయం కలిగి జీవించండి. అవయాలు నీతి సాధనాన్ని ఉపయోగించండి. నీతి కొరకు నీ కాళ్ళు మోకాలు ప్రభు దగ్గర వంచండి. నీ పాదములు ప్రభుత్వం దగ్గర నడనివ్వండి, మంచిగా నడనివ్వండి. నీ చేతులు పైకెత్తనివ్వండి దేవుని దగ్గరికి. నీ కళ్ళు దేవుని వైపు చూడనివ్వండి. నీ నోరు దేవుని స్తుతించనివ్వండి. నీ చెవులు దేవుని మాటలు విననివ్వండి. నీ ఆలోచన దేవుని ఆలోచన కలిగి ఉండనివ్వండి. అవి కూడా దేవునికి మనం సమర్పించుకుంటే నీతి సాధనగా ఎప్పుడైతే నడిపించుకుంటావో అప్పుడు నీకేం కావాలి, నీకేం కావాలి దేవునికి తెలుసు. ఆయన ఇస్తాడైనా. మూడో విషయాన్ని మనం చూస్తే వాక్యం చెప్తుంది కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. తను ఏం చేస్తాడంట? తన ప్రాణాన్ని కాపాడుకోవాలా అనుకునేవాడు ప్రాణాన్ని ఏం చేస్తాడంట? పోగొట్టుకుంటాడంట. ఆయన నిమిత్తం ప్రాణాన్ని అర్పించిన వాడు తన ప్రాణాన్ని ఏం చేస్తాడంట? దక్కించుకుంటాడంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. కరోనా కదా, ఏదో లాక్డౌన్ వచ్చింది, క్రమంగా కూర్చొని అక్కడ దూరం కూర్చొని ఆదరించింది. ఏంటంటే మేము ఇప్పుడే రాము, కరోనా లేదు అని చెప్పేంత వరకు మేము మేము అక్కడికి 7 రారు బజార్కి పోతారు. 7 రారు ఎక్కడ వెళ్ళి అది తిరుగుతూ ఉంటారు, అన్నీ చేస్తారు. చికెన్ దగ్గర పోతారు, మటన్ దగ్గర పోతారు, అన్ని దగ్గర తిరగనే ఉంటారు. ఆ రాదు కరోనా, ఆ నుంచి నేరుగా ఇది తెచ్చుకుంటాడు. తెచ్చుకొని ఏమైపోతుంది. ఈ మధ్య చాలా మంది విమర్శలు వచ్చేసి ఇవన్నీ. ఎందుకంటే ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్న వాడు ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు.
తన ప్రాణమును దేవుని కొరకు సమర్పించిన వాడు ఆ ప్రాణాన్ని దక్కించుకుంటాడు. అందుకే దావీదు, నా ప్రాణమా యెహోవాని సన్నుతించు. నీ ప్రాణం ఇప్పుడు ఎక్కడ ఉంది? నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. ఈ ప్రాణాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారు తెలుసా? అన్ని రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ప్రియమైన దైవజనాలుగా దాన్ని అర్థం చేసుకోండి. ఈరోజు ఇంకా ఈ మాటలని బాధ కలిగించి కోపం వస్తుందేమో, కానీ నా యేసయ్య ఆయన హృదయ వేదనతో మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా, హృదయ బాధతో మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా యూదా సమాజ మందిరములు ఉండి బోధించారు. గణేశ్వరులతో సముద్ర తీరానికి వెళితే ఆ యొక్క ధోనిలో ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా దిగేశారు, వాళ్ళు ఏమీ లేకుండా. యేసయ్య చూచాడు. ఖాళీ జీవితాన్ని సమృద్ధిగా చేసిన దేవుడైన యూదా అరణ్యములో కేక వేస్తున్నాడు. యోహాను పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంటుందని మారు మనసు పొందండి. ఆ విషయాన్ని అక్కడ నేను బోధిస్తూ ఉంటున్నా. మీకు ఎందుకు అరణ్య జీవితం మీకు వచ్చేదో తెలుసా? నువ్వు యూదుడివే, నువ్వు క్రైస్తవుడివే కాదలేదు. అయితే నీలో అరణ్యం ఉన్నాయి, కష్టాలు, సమస్యలు ఎన్నో నీలో ఉన్నాయి. నీకు సమస్యలన్నీ కూడా ఎందుకో తెలుసా? అరణ్య జీవితం నీలో ఉంది. ఆ జీవితం అవసరం లేదు, దాన్ని విడిచిపెట్టిరా, నీవు తిరిగిరా. యేసుక్రీస్తు ప్రభువు వారు వేదనతో మాట్లాడుతూ పాట, దేవుని సేవకునిగా నా రెండు చేతులు జోడించి బ్రతిమలాడుతున్నా. దయచేసి యూదా ప్రజలారా, యూదా సమాజ మందిరంలో వాక్యం వింటున్న వారులారా, యూదులకు అరణ్య జీవితంలో ఉంటున్న వారులారా, తిరిగి రండి, మారు మనసు పొందండి, వదిలిపెట్టండి ఆ మాటలన్నీ కూడా. అందుకే పేతురు, ప్రభా నువ్వు వెళ్ళిపోయానని విడిచిపెట్టి, నేను పాపాత్ముడిని అంటే యేసయ్య అంటున్నాడు. నువ్వు పాపాత్ముడిని తెలిసే నువ్వు ఖాళీ అయిపోయావని తెలిసి, నువ్వు యూదుడివయ్యా, నువ్వు ఖాళీ అయిపోయావు, నీవు నాకు కావాలి. ఆయన సమృద్ధిగా నింపేశాడు. ఆ చేపలను చూచాను, రాశిగా పడి ఉండటం చూచాడు. అన్ని చేపలు పడ్డాయి. అంత సమృద్ధిగా చేసిన ఈరోజు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అరణ్య జీవితంగా కాకుండా సమృద్ధైన జీవితంతో చేసి నేను ఆశీర్వదింపచేసి నేను బలపరిచి నడిపించగల కొరకే ఆ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఇష్టపడుతుంటున్నా. ప్రార్థన చేసుకుందామా? మోకరిద్దాం. ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు ప్రభునైనా. దేవా నా తండ్రి, నా ప్రభా, ఈ యొక్క నా తండ్రి, ఈ దినముల ప్రభా, ఎప్పుడు తెలియదన్నా మాతో మీరు మాట్లాడే ప్రతి మాటలు బట్టి మీకు వందనాలు ప్రభునైనా. మా జీవితాలు మీరు చలి చేసినందుకు మీకు స్తోత్రం. నన్ను మీరు చలి చేసినందుకు మీకు స్తోత్రం. మారు మనసు, సమర్పణ, గుణం, ఈ రెండు విషయాలు మాకు తెలియజేశారు ప్రభా. మీ చింతమైతే వచ్చేవారు ఇవి కూడా ఇంకా ప్రభుని మేము తెలుసుకుని నా ప్రభా, మీరు పరిపూర్ణమై జీవించడానికి నైనా మీ కృప మీరు మాకు దయచేయండి. ఘనత మీకైనా యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.